ఈ బీజేపీ గవర్నర్లతో రాజకీయం చేస్తోందని చాలా అనేక విమర్శలు వస్తుంటాయి కదా. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ చూసాం, తమిళనాడు చూసాం, ఇప్పుడు తెలంగాణని కూడా అందుకోసం చేస్తున్నారా లేక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? కిషోర్ గారు. శ్రీనివాస్ గారు, ముందుగా మీకు, అట్లాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు మీరు చూశారు శ్రీనివాస్ గారు, గవర్నర్లు ఒక్కరని మార్చలేదు, ఒక రాష్ట్రంలో మార్చలేదు, ముక్కుముడిగా జరిగాయి. ఇవి నార్మల్గా మీకు కొంత టైంకి జరుగుతూనే ఉంటాయి, అందులోనే భాగంగానే జరిగాయి. కానీ ఇందులో ఏదో తెలంగాణలో ఏదో గవర్నర్ గారు మెతకగా అంతకుముందు ఉండే వారు ఎక్కడికో వెళ్ళిపోయారు, వెస్ట్ బెంగాల్లో గవర్నర్ ఉన్న వారు గా ఉండే వెస్ట్ బెంగాల్లో రాజీనామా చేస్తే తమిళనాడులో కాంట్రవర్షియల్ అయినటువంటి గవర్నర్ని తీసుకెళ్లి వెస్ట్ బెంగాల్లో వేశారు. అంటే ఎలక్షన్లో అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ చూపించాలన్నా ఏంటి? ఈ గవర్నర్లు గతంలో ఎప్పుడు చేయలేదు, గవర్నర్ స్పీచ్ అసెంబ్లీలో చదవకుండా వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా మరి బీజేపీకి ఎంత మర్యాదో ఏమో తెలియదు. కానీ బట్ మాబోటి వాళ్ళకైతే చూడటానికి కాస్త అది ఇబ్బందికరంగానే అర్థమైంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే బీజేపీకి తమిళనాడు అవసరం లేదా, డిఎంకేతో ఏమైనా పార్ట్నర్షిప్ లోకి వచ్చారా, డిఎంకే ఏమైనా కాంగ్రెస్ వదిలిపెట్టి బీజేపీ కూటమిలో జాయిన్ అవుతుందా, అందుకనే ఇప్పుడు రవి గారు అక్కడ అవసరం లేకుండా వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నారా అని అడుగుతున్నారా? అట్లా అంటలేదు, బట్ చేస్తారేమో అని డౌట్. అంటే నేను అనేది తమిళనాడు ఇంపార్టెంటే అనాలి కదా. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడితే తమిళనాడు కూడా చాలా ఇంపార్టెంటే బీజేపీకి, వెస్ట్ బెంగాల్ కూడా ఇంపార్టెంటే. మరి తమిళనాడులో చేయవలసిన విధంగా చేస్తున్నారు అని చెప్పి వారికి ట్రాన్స్ఫర్లు ఎందుకు జరుగుతాయండి? ఇది చెప్పండి, అజారుద్దీన్ గారికి ఎందుకు ఇంతవరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి ఆమోద ముద్ర వేయలేదు గవర్నర్ గారు? ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వేస్తారా? కొత్తగా ఉన్నారు, పాతగా ఉన్నారు, మీకు తెలిసిందే. మన ప్రభుత్వంలో వారు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ప్రభుత్వంలా నడుస్తూ ఉంటుంది, ఎవరు వచ్చినా పోయినా అని చెప్పి. మీకు గవర్నర్ ఆఫీసు ఆబ్వియస్లీ ఒక లీగల్ ఒపీనియన్ కోసం వెళ్ళి ఉంటారు. ఆ లీగల్ ఒపీనియన్ని బట్టి దాని తర్వాత ఆ గవర్నర్ గారు ఉన్నా ఈ గవర్నర్ గారు నిర్ణయం తీసుకునేది అయితే అదే. మీరు మాట్లాడిన ప్రకారం అయితే నిజంగానే చెప్పాలంటే ఇక వీరిద్దరు బీజేపీ అపాయింటెడ్ గవర్నర్సే చేయబట్టి మారుతుందని మాత్రం మీరు ఎలా అనుకుంటారండి? సో అజారుద్దీన్ రాజకీయాలు ఎట్లా ఆపాదిస్తాము? మొత్తం మీద ఇండైరెక్ట్ గా అజారుద్దీన్ కి గండమేం చెబుతున్నారు? లేదు, అట్లేం చెప్పట్లేదు, నేను ఏమీ చెప్పట్లేదు. అక్కడ ఏదో లీగల్ రివ్యూలో ఉండుంటది వారి పరిస్థితి, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండుండదు. దాని మీద అభిప్రాయం తీసుకుని కొంచెము క్లారిటీ తెచ్చుకున్న తర్వాత తప్పనిసరిగా యాక్ట్ చేస్తాను. ఎయిదర్ వే, నెగిటివా పాజిటివా అనేది తర్వాత మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. కానీ బాలరాజు గారు చెప్పండి, గవర్నర్ల వ్యవస్థ ఎలా సాగుతోంది బీజేపీ హయాంలో? సరే, అంతకుముందు కాంగ్రెస్ అప్పుడు కూడా ఇట్లా ఇంత భిన్నంగా ఉందని అనరు, కానీ వీళ్ళు ఇంకొంచెం మోతాదు పెంచారేమో అని అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? కొమ్మినేని గారు, ముందుగా మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారికి నమస్కారం. కొమ్మినేని గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని కావచ్చు చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఏదైతే గవర్నర్ వ్యవస్థలో ఏ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా గవర్నర్ వ్యవస్థను నియామకాలు జరుగుతూ ఉన్నవి. అది వారి అనుకూలమైనటువంటి వాళ్ళను గవర్నర్ గా వేస్తా ఉన్నారు, అది మనం చూసేది. కానీ కొంత డోసు పెంచిందనడానికి మాత్రం వాస్తవం మీరు అన్నట్టు కనపడతా ఉంది. ఏదైతే ఈ మధ్య కాలంలో విశ్వనాథ్ అర్లేకర్ గారు, కేరళ గవర్నర్ గా ఉన్నటువంటి విశ్వనాథ్ గారు, ఆ బడ్జెట్ సంబంధించినటువంటి స్పీచ్ ని చదవకుండా బైకాట్ చేసిన సందర్భాన్ని మనం చూసినాం. తమిళనాడులో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎన్ రవి గారు స్టాలిన్ గారు పంపినటువంటి బిల్లుల్ని వెనక పంపిన సందర్భాన్ని చూసినాం. అంటే మరి ఇవాళ ఆర్ఎన్ రవి గారు ఇవాళ బెంగాల్కి వెళ్ళినారు. మరి రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీదీని ఇబ్బంది పెట్టడం కోసమా, లేకపోతే బెంగాల్లో మరి ఎటువంటి ప్రయత్నాల కోసం ఆర్ఎన్ రవి గారు పంపిందో చూస్తాం. అంటే గవర్నర్ వ్యవస్థ ఏదైతే ఉద్దేశంతో ఏర్పడదో ఆ వ్యవస్థ డెవలప్మెంట్ కోసం రాజకీయాలకు ఉపయోగించడమే దురదృష్టకరంగా ప్రజాస్వామ్యంలో దీన్ని భావిస్తా ఉన్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇది ఒక తీరని మచ్చగా మిగులుతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టినటువంటి ఏదైతే స్పీచ్ ఉందో ఆ స్పీచ్ చదవకుండా బైకాట్ చేయడం అనేది
చాలా ఈ మధ్య కాలంలో కనపడుతూ ఉంది. చాలా మంది మేధావులు కానీ చాలా మంది మీలాంటి జర్నలిస్ట్ కూడా దాన్ని ఆ సందర్భంలో ఖండించిన సందర్భం ఉన్నది. నేను ఏమంటున్నట్టు ఓకే, గవర్నర్ వ్యవస్థ ఎందుకు ఏర్పడ్డది, ఎవరి కోసం ఏర్పడ్డది, ఏ ప్రయోజనాలకు ఏర్పడ్డది అనేటువంటిది భారత రాజ్యాంగం ప్రకారం మనం అన్ని చూసినాం ఆర్టికల్స్ ప్రకారం. కానీ ఆ పరిస్థితి కనపడుతుంది, ఆ రకమైనటువంటి ప్రయోజనాలు కనపడతాయి. గతంలో కూడా మీరు తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళసై గారు ఏదైతే ఈ రోజు మరి కోదండరామ్ గారు ఒక రాష్ట్ర రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు వారు. మరి ఆ రోజు కూడా దాసోజు శ్రవణ్ గారు ఒక ప్రొఫెసర్ గా ఉండి వారు ఆ పనిచేసిన అనుభవం ఉన్నది. వారు గతంలో సామాజిక ఒక ఉద్యమం నేపథ్యంలో ఒక సినిమాను నిర్మించే సందర్భం ఉంది. ఆ కోటాల గారికి దాసోజు శ్రవణ్ గారిని పంపినాం. కానీ అదేవిధంగా ఎరకల సామాజికం సంబంధించినటువంటి సత్యనారాయణ గారిని పంపినాం. కానీ ఇద్దరిని నామినేట్ చేయకుండా తిరిగి పంపించినటువంటి సందర్భం కనపడతా ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన అక్కసు తీర్చుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనపడ్డాయి. అసలు ఒకవైపు తమిళసై గారు ఏకంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారా, గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి తీరు కూడా ఒక అనుమానం కూడా ఇక్కడ ప్రజల్లో రేకెత్తిన సందర్భాన్ని కూడా సాక్షి టీవీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఒక చదువుకున్న వాళ్ళుగా ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు అజారుద్దీన్ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఉన్న గవర్నర్ ఆమోదించలేదు. వచ్చే గవర్నర్ ఆమోదించారో తెలియని పరిస్థితి. ఒకవేళ సత్సంబంధాలే కొనసాగుతాయా? రేవంత్ రెడ్డి గారు అయితే జాగ్రత్తగానే బీజేపీ పెద్దలతో కూడా జాగ్రత్తగానే ఉన్నారని ఒక టాక్ అయితే బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటుంది కదా. మరి ఆ నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది కొత్త గవర్నర్ తోటి? అజారుద్దీన్ గారి పరిస్థితి ముందు నుంచి వెనక గొయ్యిగా ఉంది. ఎందుకంటే 6 నెలలు అయిపోతే మంత్రి పదవి ఇప్పుడు ఎమ్మెల్సీగా నామినేట్ కావాలి. వాళ్ళు గవర్నర్ గారు నామినేట్ చేయకపోతే మరి ఏ విధంగా ఎలక్ట్ చేస్తారు? ఇప్పుడు నాకు తెలిసి నా ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. మరి ఎట్లా నామినేట్ చేస్తారు, వారి యొక్క మంత్రి పదవి ఎట్లా కొనసాగుద్ది అనే దాని మీదనే ఇలా తెలంగాణ ప్రజలు ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే జూబ్లీస్ ఎలక్షన్స్ లో ఆ రోజు మైనార్టీలను కొంత ఎంఐఎం ని కొంత సంతృప్తి పరచడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసినారు. వాస్తవంగా ఆ రోజు ఎంఐఎం పట్టుబట్టి ఆ రోజు అజారుద్దీన్ సీట్ ఇవ్వకుండా నవీన్ కుమార్ యాదవ్ గారికి ఇప్పించడంలో సఫలమైంది. ప్లస్ అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ముస్లింలు సంతృప్తి పరచడం కోసం అజారుద్దీన్ గారిని అనేక రోజులుగా పెండింగ్ లో పెట్టినటువంటి మైనార్టీ శాఖను అజారుద్దీన్ ఏదైతే మైనార్టీలకు అవకాశం కల్పించలేదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అపోహ ఉన్నదో, ఆ బదనాం ఉందో, ఆ బదనాన్ని తప్పించుకోవడం కోసం జూబ్లీస్ ఎలక్షన్ లో 4 ఓట్ల కోసం ఆ ప్రయత్నం చేసి సక్సెస్ కావచ్చు ఎలక్షన్లో. ఇలా మైనార్టీకి సంబంధించి అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీగా చేయకుండా 6 నెలలుగా ఇవాళ మంత్రిగా కొనసాగుతూ రేపు భవిష్యత్తులో ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఈ మధ్య కాలంలో ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే నిజామాబాద్ స్థానిక సంస్థలు ఉంది కాబట్టి మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లేకుండానే ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్లతోటే మామ అనిపిస్తుందా ఏదో కాంగ్రెస్ పార్టీ వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా కుర్తిల పడ్డ ఎలక చందంగా తయారైంది. ఎందుకంటే ఏదో చేద్దామని కూడా ఏదో అవుతుంది. ఎందుకంటే అజారుద్దీన్ గారిని 4 ఓట్లతోటి ఎమ్మెల్సీ మన జూబ్లీ సెలక్షన్ గెలవచ్చు, కానీ ఇలా అజారుద్దీన్ గారిని ఎట్లా వారిని ఎమ్మెల్సీ చేయాలనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడతా ఉంది. ఏదేమైనప్పటికీ తను తీసిన గోయలో తానే పడతా అన్నట్టు. కౌశిక్ గారు చెప్పండి, ఏమిటి కొత్త గవర్నర్ గారు వచ్చిన వేళ పాత గవర్నర్ గారితో ఉన్న సంబంధాలు, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త గవర్నర్ గారు ఎట్లా ఉంటారనుకుంటున్నారు? మరి ఇప్పటికైనా అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ అట్లా కోదండరెడ్డి గారికి కూడా వచ్చే అవకాశం ఉంది. కోదండరామ్ గారికి కూడా అంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము గవర్నర్లు వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రధానంగా బిల్లుల ఆమోదంలో కావచ్చు, అదే కాకుండా గవర్నర్ ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలు చేసే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా కేంద్ర ప్రతినిధిగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా గవర్నర్లు కొంత ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇండియా కూటమి ఉన్నటువంటి ప్రభుత్వాల విషయంలో కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో అదే జరిగింది. ఇప్పుడు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా సుప్రీంకోర్టులో మార్చి 18వ తారీఖు నాడు ఈ కేసు సంబంధించి గవర్నర్ కోటాలు ఉన్న 2 ఎమ్మెల్సీలకు సంబంధించి బెంచ్ మీదకి రాబోతుంది. ఆ రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్లు జరుగుతాయని చెప్పేసి భావిస్తాను. ఆ రోజు అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఏదైతే గవర్నర్ కోటా సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వ్యక్తులను కూడా రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే 8 మందిని
అదే రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తే 4 భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళకు నామినేట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కానీ మిగతా రాష్ట్రాల్లో అట్లాంటి పరిస్థితి లేకుండా గవర్నర్ గారు అదేవిధంగా పార్టీలో పనిచేసిరని లేదు పోటీ చేసిరని చెప్పేసి అదేవిధంగా గవర్నర్ కోటాలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురైన పరిస్థితులు మనం చూసి, ఎందుకంటే కోదండరామ్ గారు ఇప్పటికే 1.5 year కిందనే గవర్నర్ కోటాలో నియమితులైనప్పటికీ గవర్నర్ గా ఆమోదించకపోవడం, కోర్టులో పోవడం, సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే అమీర్ అలీ ఖాన్ గారు, కోదండరామ్ గారు తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమనంటే వారిని నియమించండి, వారి ప్లేస్ లో కొత్త వారిని నియమించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే రాష్ట్ర కేబినెట్ తీర్మానం మేరకు అదేవిధంగా అజారుద్దీన్ గారు, కోదండరామ్ గారు నియమించి కూడా చాలా రోజులు అవుతుంది. అయినా ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. మళ్ళీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, సుప్రీంకోర్టు కేసు తేలే వరకు అదేవిధంగా గవర్నర్ కోటాల ఎమ్మెల్సీని మేము ఆమోదించమని చెప్పేసి న్యాయపరమైన చిక్కులని చెప్పేసి ఆపిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ నెల 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో మరొకసారి బెంచ్ ముందుకు రాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యకు కొత్త గవర్నర్ తోటి సంబంధాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? సంక్షిప్తంగా చెప్పండి. కొత్త గవర్నర్ మీకు అనుకూలంగానే అంటే పాజిటివ్ గా ఉంటారా, లేక ఏమైనా వివాదాలు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఎందుకు సడన్ గా మార్చారు? మీరు చూస్తా ఉన్నారు గవర్నర్లతో గానీ, ప్రధానమంత్రులతో గానీ, కేంద్ర మంత్రులతో గానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రోటోకాల్ వివాదాలు రాకుండా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎవరినైతే రిసీవ్ చేసుకునే కార్యక్రమం ఉండవచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్ర గవర్నర్ కావచ్చు, కేంద్రం నుంచి మంత్రుల విషయంలో కూడా ఎక్కడ ప్రోటోకాల్ వివాదాలు లేకుండా రాష్ట్రము, కేంద్రము అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎక్కడ కూడా వివాదాల తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా గవర్నర్ గారికి ఉండేటువంటి రెస్పెక్ట్ తీసుకునే తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలు కావచ్చు, తెలంగాణ సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎక్కడ రాజీ పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు దీంతో పెద్ద వివాదం లేదని అంటున్నారు కాబట్టి సంతోషం, మంచిదే, సామరస్యంగా సాగిపోతే స్వాగతించవచ్చు.